అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణము సుందరకాండలోని అశోకవనం ధ్వంసం అనే ఘట్టాన్ని శ్రవణం చేయబోతున్నాం. ఆంజనేయుడు సీత జాడ తెలుసుకున్న తర్వాత రావణుని బలం అంచనా వేయాలని దూరదృష్టితో ఆలోచించి అశోకవనాన్ని నాశనం చేస్తే రాక్షస సైనికులు తన మీదకు వస్తారు. అప్పుడు వారి శక్తియుక్తులు అంచనా వేయవచ్చు. వీళ్లను అనుసరించి రావణుని కొలువు చూడవచ్చునని ఆలోచించి హనుమంతుడు అశోకవనంలోని బురుజులు కాలితో ఒక్క తన్ను తన్ని పడగొట్టాడు. చెట్ల కొమ్మలు విరిచి చిందరవందరగా పడవేశాడు. కొన్ని చెట్లను కూకటి వేళ్లతో పీకివేశాడు. అశోకవనాన్ని నాశనం చేస్తున్నాడు. అడ్డు వచ్చిన భటుల్ని తోకతో బాది చంపాడు. ప్రహస్త కుమారుల గర్వం అణిచాడు. అక్షయ కుమారుణ్ణి హతమార్చాడు. లంకలో అంతా కలకలం బయలుదేరింది. అప్పుడు ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆంజనేయుణ్ణి బంధించి కొలువుకు తీసుకువెళ్ళారు. ఆంజనేయుడు రావణుని దివ్య వర్చస్సును ఆశ్చర్యంగా చూశాడు. రావణుడు ఆంజనేయుడి వివరాలు తెలుసుకున్నాడు. లంకా నగరానికి శోభనిచ్చే అశోకవనాన్ని భంగపరచినందుకు అతన్ని చంపమని ఆజ్ఞాపించాడు. ఈ విశేషాలు గాజుల సత్యనారాయణ గారిచే రచించబడిన తెలుగువారి సంపూర్ణ పెద్దబాల శిక్ష ద్వితీయ భాగమునందు పొందుపరచబడి ఉన్నవి. ధన్యవాదములు.